నిజంగా ఎవరో చెప్పండి సార్, ఎవరు లవ్ చేస్తున్నారు సార్? నేను ఎవరు లవ్ చేయట్లేదు. మీకు లక్కీ అంటే కూడా మీకు భిక్షణ మీద సార్. లక్కీ ఆంటీయా? అందరూ అలాగే అంటారు. నేను చెప్పేది లక్కీ ఆంటీకి నాకేమీ లేదు. అది కామెడీ వీడియోలు. నాలాంటి అమ్మాయిలు నువ్వు ఎంతమంది ట్రై చేసిన ఎవరు పడరు. నేను చెప్తున్నాను కదా సార్ సార్ అని ఇప్పుడు వరకు ఇవ్వండి. నేను ఇంకా నాలాంటి అమ్మాయిని అన్నా నువ్వు వరకు అసలు చెయ్యండి. నీకు ఆంటీ ఉంది, నీకు అక్కడ సంబంధం ఉంది, జఫ్యార్లు ఉండే, నువ్వు దాంతో పోయినావు, దీంతో పోయినావు, తిరిగావు, కులికావు, ఎంత మాటలా ముద్దులు పెట్టావు. హాయ్ హాయ్ సార్. హలో హాయ్. మీరు కుమార్ కదా? కుమార్. మిమ్మల్ని యూట్యూబ్ లో మీరు చాలా ఫేమస్ కదా సార్. ఓ థ్యాంక్ యూ చూసారా? అనుకున్నా ఏదో టెన్షన్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ ఏంటంటే నాకేం టెన్షన్ అంటే ఇంత ఘనంగా థింక్ చేస్తున్నారంటే ఏదో ఏదో ఉండలేదు సార్. చెప్పండి సార్ సీక్రెట్ ఏంటో. ఏం లేదు. అవును, మీరు నా ఛానల్ ఫాలో చేస్తున్నారా? యా, ఛానల్ ఫాలో చేస్తాను. మీరు చేసే రీల్స్ మీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఛానల్ చెప్పండి. లైఫ్ స్టైల్ సార్, కుమార్ లైఫ్ స్టైల్ కదా. అన్ని ఛానల్లో కూడా చేస్తున్నా. ఓకే, మన ఛానల్ కూడా ఉంది సరేనా? నాకంటూ ఒక ఛానల్ ఉంది, ఓకే, కుమార్ లైఫ్ స్టైల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సరేనా? అది కూడా చూడు సరేనా? మీరు చేసే వీడియోస్ నిజంగా సార్ చాలా చాలా మంది నవ్విస్తున్నారు సార్. మీరు నిజంగా మీకు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. నిజంగా మీకు ఇలాంటి సినిమా ఛాన్సెస్ అవ్వాలి మేము ఎంత కనుక వెయిట్ సార్. థ్యాంక్ యూ. మీకు ఇంత కనుక ఫాలోయింగ్ ఉంది కదా సార్. మీకు లవర్ ఉన్నారా సార్? లేదు, నాకు ఫాలోయింగ్ ఎక్కడ ఉంది? ఏంటంటే మీరు ఏదో సార్ యూట్యూబ్ లలో ఇన్స్టాగ్రామ్ లలో మీరు చాలా ఫేమస్ సార్. అసలు మీకోసం ఎంతగానో మీరు పెట్టే ప్రతి వీడియో మేము ఎంతగానో చూస్తుంటాము తెలుసా సార్. లైక్ చేస్తాము, షేర్ చేస్తాము. నిజం సార్ మీ ఛానల్ అంటే చాలా చాలా ఇష్టం సార్. సబ్స్క్రైబర్లు ఒక 30,000 మంది ఉన్నారు అయితే. దాంట్లో లేడీస్ కానీ ఎంత మంది అభిమానిస్తున్నారు మీకు తెలుసా సార్? లేడీస్ తక్కువ, ఎవరు చూడరు. చాలా మంది ఉన్నారు సార్. నిజం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టానంటే కేవలం మీ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కదా సార్. చెప్పండి సార్, నిజంగా మిమ్మల్ని ఎవరు చేసుకుంటే కానీ చాలా చాలా బెస్ట్. నిజం సార్, ఒక అమ్మాయి నిజంగా ఎవరో చెప్పండి సార్, ఎవరు లవ్ చేస్తున్నారు సార్? నేను ఎవరు లవ్ చేయట్లేదు. మీకు లక్కీ అంటే కూడా మీకు భిక్షణ మీద సార్. లక్కీ ఆంటీయా? అందరూ అలాగే అంటారు. నేను చెప్పేది లక్కీ ఆంటీకి నాకేమీ లేదు. అది కామెడీ వీడియోలు సరదాగా. మీరు పార్క్ లోనే చాలా ఫేమస్ అండి. అమ్మాయిలు ఫాలోయింగ్ ఉందంటే చాలా ఉంది సార్. ఎవరో చెప్పండి సార్. అమ్మాయి ఎవరు? అమ్మాయిలు చూడే. ఓ అదే లక్కీ ఆంటీతో ఒక 2-3 ఎవరో ఉంటే అమ్మాయిలు వాళ్ళు ఏదైనా ఫ్రాంక్ చేస్తారు, ఏదైనా కామెడీ వీడియో చేస్తారు, ఆడతా. అంతే, నాకు ఎవరికి ఏం లేదు. నాకు ఏమో సార్, కానీ మీ ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్పండి సార్. ఎవరు లవ్ చేస్తారో చెప్పండి సార్. ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నారు అమ్మాయి. నేను ఎవరిని చేస్తాను సరే, నేను ఎవరినన్నా లవ్ చేసినా నాకెవరు పడరు. రోజుకు 10-15 మంది అమ్మాయిలు ట్రై అయితే చేస్తా. అంతేందుకు ఆ పార్క్ దగ్గర ఎక్కడైనా సరే ఏదైనా పని పోయినా, ఇంకేదైనా షూటింగ్ పోయినా అక్కడ కూడా అమ్మాయిలు ఎవరో ఒకరు ట్రై చేస్తా. నేను ట్రై చేసిన కానీ నాకెవరు పడరు. ఎవరైనా కానీ కనీసం ఆంటీలు కూడా ఆఖరికి ముసలు కూడా పడదు నాకు సరేనా? లేదు సార్, మీకు ఎవరు ఉన్నారు సార్ అమ్మాయి నాకు తెలుసు సార్. ఇప్పుడు అంత టెన్షన్ గా ఉన్నారంటే మీరు అమ్మాయికి ఏదో సంథింగ్ ఏదో చెప్పుకుంటారా? అమ్మాయికి నచ్చదు, అందుకే మీ వల్ల ఎవరో చెప్పండి సార్. ఎవరు మేము కూడా చూసుకుంటాం కదా సార్. మౌనిక సార్. మౌనిక నన్ను ఇబ్బంది పెట్టబోతా. సర్లే, థ్యాంక్స్. మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తాను. మీ ఛానల్ ని వేరే వాళ్ళు షేర్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను, లైక్ చేస్తాను సార్. కానీ ఎవరు సార్ ఆ ఫోన్ లో ఎవరు చెప్పండి సార్. ఎవరెవరు నాకు చెప్పండి సార్ ప్లీజ్. నాకు లవర్ ఎవరు లేరు. ఉన్నారు, ఇంత ఫాలో ఛానల్ చేస్తున్నారు, మీకు లవర్ లేదంటే ఎవరు నమ్ముతారు సార్? మీకు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ మేము. చెప్పండి సార్ అమ్మాయి ఎవరు? నేను చెప్పేది నాకు ఎవరు లేరు. నేను ట్రై అయితే చేస్తా అందరినీ. అంతెందుకు ఇప్పుడు నువ్వు అన్నావు, నువ్వు మాట్లాడావు, నిన్ను కూడా ట్రై అయితే చేస్తా. కానీ నువ్వు తిరిగి చేయుగా. అర్థమైందా? ఊరుకోండి సార్, మీరు మరీ చెప్తారు. వచ్చిందా లేదా? నీకు వచ్చింది సార్. నీళ్ళంటూ నేను ఎట్లా చేస్తాను రా? ఏదో నార్మల్ ఉన్నామని చెప్పి ఫాలో చేస్తున్నాను తప్ప నేనేమి చేస్తారు? నువ్వు మాట్లాడు. అందంగా ఉన్న ఫాలోయింగ్ కాబట్టి చెప్పాను. దాంట్లో మీ ఫాలోయింగ్ అని మీకు లవర్ పక్కా ఉంటారు అనుకున్నాను సార్. నాలాంటి అమ్మాయిలకి నువ్వు ఎంతమంది ట్రై చేసిన ఎవరు పడరు. నేను చెప్తున్నాను కదా సార్ సార్ అని ఇప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చాను, ఇప్పటి వరకు ఇవ్వను నేను. ఇంకా నాలాంటి అమ్మాయి అన్నా నువ్వు వరకు అసలు చెయ్యండి. నేను చెప్పేది పాప, ఒక మాట నేను చెప్పేది సరే. నేను మేడం అని అంట, నేను చెప్పేది క్లారిటీ విను.
ఇప్పుడు నీ అంత నువ్వే వచ్చి మాట్లాడావు, నీతో నేను మర్యాదగానే మాట్లాడినా, సరేనమ్మా అట్టనమ్మని. నువ్వు దారిని పోయేదాన్ని గమ్మున పోకుండా నీకు లవర్ ఉంది, నీకు ఆంటీ ఉంది, నీకు అక్రమ సంబంధం ఉంది, జఫ్యార్లు ఉండే, నువ్వు దాంతో పోయినావు దీంతో పోయినావు, తిరిగావు కులికావు, ఏందా మాటల ఉద్దులు పెట్టావు, ఏందా మాటల. నేను అట్లా అనలేదు సార్, మీరే డౌన్ ఇచ్చుకోమాకండి. లవర్ ఉంది నీకు ఆంటీ ఉంది, నువ్వు పార్కులో పోయినావు, ఆంతో చేసావు ఈంతో చేసావు, ఏందా మాటలు. అడిగింది ఎవరు నువ్వు? ఇప్పుడు మిమ్మల్ని అడిగా చూడండి, నా రైట్ హ్యాండ్ లెగ్ తో నేను చెప్తా కొట్టుకోవాలి. బాయ్. మిమ్మల్ని అన్ఫాలో చేస్తా, మిమ్మల్ని మీ ఛానల్ బ్లాక్ చేసి పడేస్తా. బాయ్. నిన్ను ఎవరు చేయమన్నా? నేను చెప్పేదల్లా ఒకటే, ఎవరికైనా నచ్చితే చూడండి, లేకపోతే నేను కూడా మనం చెప్పలేదు, ఎవరిదైనా అంతే. ఇప్పుడు సినిమాలు హీరో అయినా చెప్పేదల్లా ఒకటే, ఏమంటాడు, నీకు నచ్చితే చూడు లేదా మాని అంటాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే కామెడీ వీడియోలు చేస్తా చూడండి, అంతేగాని లవర్ ఉందంటే ఇది ఏం పోయే కలరా, నాకు ఏ లవరు లేదు. ఏదో ఈ మధ్య ఏదో చేసిన వీడియో దాంట్లో లవర్ తలకాయ చెప్పింది మెంటల.